త్వరలోనే మోదీ రిటైర్మెంట్ అవుతారనేది దీని మీద బాగా డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు? మోదీ లాగా పార్టీని ముందుకు తీసుకెళ్లే రథసారథి ఎవరు అనే దాని మీద గట్టి చర్చ నడుస్తోంది. మరి ఆయన బాటలో ఈ విధంగా తీసుకువెళ్ళే దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళే నాయకుడు ఉన్నారా? మీరు మొత్తం ఫస్ట్ నుంచి గమనిస్తే వాజ్పేయి గారి పీరియడ్లో ఎలా ఉండేదంటే నిజానికి అద్వానీ వాజ్పేయి ఇద్దరు కాంబినేషన్ ఉండేది. జుగల్బందీ అని ఒక పుస్తకం ఉంటుంది. వినయ్ సీతాపతి అని రాశారు పుస్తకం. చాలా అద్భుతమైన పుస్తకం. భారతీయ జనతా పార్టీ రైజ్ ఎలా జరిగిందో చెప్పే పుస్తకం. నేను చాలా నాకు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇష్టమైన పుస్తకం కూడా. నాట్ బికాస్ ఆఫ్ బీజేపీస్ బుక్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ ఒక ఏమీ తెలియని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సమ్మతి లేని సందర్భంలో ఒక ఐడియాలజీ పట్ల ఒక పొలిటికల్ సిస్టమ్ పట్ల సమ్మతిని సృష్టించగలగడం అనేది ఉంటుంది చూసారా, దానికి సంబంధించినటువంటి ఒక క్లియర్ పాత్ వేసింది భారతీయ జనతా పార్టీ. సో అందుకే జుగల్బందీ అనేది నాకు ఇష్టమైన పుస్తకం. వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ అనమాట. అద్వానీ అండ్ వాజ్పేయి గారు ఇద్దరు కలిసి బీజేపీని బిల్డ్ చేస్తూ వచ్చారు. ఆ బిల్డ్ చేసే క్రమంలో మొదటి నుంచి గమనిస్తే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఉంటుండే జనసంఘ పీరియడ్లో. శ్యామప్రసాద్ ముఖర్జీ ఒక సెక్యులర్ అంటే నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక స్టేట్స్మెన్ లాగా కనబడతారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒక రకంగా చెప్పాలంటే కొంత హార్డ్ పాలిటీషియన్ గా కనబడతారు ఆ టైంలో. అంటే ఆ రోజుల్లో హార్డ్ పొలిటీషియన్ అనుకుంటే అది ఒక రకంగా చాలా సోబర్ మనిషి, ఈ రోజు చాలా అనుకోండి. ఆ తర్వాత కాలంలోకి వస్తే వాజ్పేయి అద్వానీ పీరియడ్ వచ్చింది. వాజ్పేయి అద్వానీ పీరియడ్ వచ్చినప్పుడు వాజ్పేయి దీన్ దయాళ్ ఉపాధ్యాయ మధ్య కంపారిజన్ చేస్తే దీన్ దయాళ్ ఉపాధ్యాయ చాలా సోబర్గా కనబడేవారు. వాజ్పేయి గారు చాలా అగ్రెసివ్ గా మాట్లాడే ఒక ప్రసంగాలు చేయగలిగే వక్తగా కనిపించేవాడు. ఓకే, ఆ తర్వాత కాలంలో వాజ్పేయి అద్వానీ కాంబినేషన్కి వస్తే వాజ్పేయి చాలా సున్నితమైన వ్యక్తిగా కనబడేవాడు, సాఫ్ట్ గా. అద్వానీ చాలా కరడుగట్టిన హిందూగా కనిపించేవారు. ఓకే, అందుకే ఆ క్రమంలో అద్వానీ కరడుగట్టిన వ్యక్తిగా కనిపించే క్రమంలో అద్వానీ చుట్టే ఎక్కువ మంది ర్యాలీ అయ్యేవాళ్ళు. లిటరల్లీ మనకు తెలియదు, చాలా మందికి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మోస్ట్ పాపులర్ ఫిగర్ ఇన్ దిస్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ సర్కిల్స్ వాజ్ అద్వానీ గారు. 90s లో అద్వానీ గారు రథయాత్ర, ఆయన ఈవెన్ కరసేవకులని ఉత్సాహపరచడము, అయోధ్య మూవ్మెంట్ ని లీడ్ చేయడము మొత్తం అద్వానీ గారే చేశారు. వాజ్పేయి గారు స్టేట్స్ మ్యాన్. అద్వానీ గారు ఒక టైం వచ్చిన తర్వాత ఆయన ఒక బీజేపీ రెజల్యూషన్ ఏదో గోవాలో అనుకుంటాను, ముంబైలోనో ఎక్కడో వాళ్ళు అంతర్గత సమావేశాలు పెట్టుకుంటే సమావేశాల్లో అప్పటిదాకా 1996 ఎలక్షన్స్కి 96-98 ఎలక్షన్స్కి ప్రధాని అభ్యర్థి బీజేపీ తరఫున ఎవరు అని చర్చ జరిగితే అసలు అద్వానీ గారినే అందరూ అడుగుతారు. అద్వానీ గారే ప్రధానమంత్రి అని డిసైడ్ అయిపోతారు అందరూ. కానీ అద్వానీ ఎవరు ఊహించని విధంగా ప్రధాని అభ్యర్థి వాజ్పేయి గారు అంటారు. ఒక్కసారిగా అందరూ నిశ్చేష్టులు అవుతారు. ఏంటిది ఎలా జరిగింది, ఎందుకు అంటే అద్వానీ గారు చెప్పే సమాధానం ఏంటంటే, నేను ఒక వర్గానికి మీ అందరికీ నేను ఇన్స్పైర్ చేయగలనేమో ఈ సిస్టమ్ని, బట్ వాజ్పేయి గారు అయితే అన్ని పార్టీల్ని కలుపుకోపోతారు, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి. ఈ రోజున్న పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం నడపాలి అని అంటే వాజ్పేయి గారే కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి అద్వానీ త్యాగం చేస్తారు, పక్క జరుగుతారు. అప్పుడు అద్వానీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, వాజ్పేయిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తారు. సో 1996 అందుకే ఆ తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఆయన డిప్యూటీ హోమ్ మినిస్టర్ అవుతారు, అదంతా వేరే విషయం. తర్వాత కాలానికి వస్తే అద్వానీ అండ్ నరేంద్ర మోదీ పీరియడ్ వచ్చేసరికి అద్వానీ చాలా సాఫ్ట్ గా కనబడ్డారు, నరేంద్ర మోదీ హార్డ్ కోర్ పొలిటీషియన్ గా కనబడతారు, ముఖ్యంగా హిందుత్వ విషయంలో. సో నరేంద్ర మోదీ కష్టం అవుతుంది అనుకున్న సందర్భాలు తెలుసు మనకు. సో అద్వానీ గారు చాలా గొప్ప వ్యక్తి, అద్వానీ గారు మంచి వ్యక్తి అని మాట్లాడిన లెఫ్ట్ ఎకో సిస్టమ్ లో మనం చూసాం మనం. సో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఇప్పుడేమంటున్నారంటే, మీరు ఇందాక చెప్పిన ప్రశ్నకు సమాధానం వస్తున్నాను. సో మొదటి నుంచి గమనిస్తే దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి ఆ తర్వాత మన వాజ్పేయి గారు, అద్వానీ గారు, తర్వాత నరేంద్ర మోదీ వరకు మనం చూసాం. నరేంద్ర మోదీ ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడున్న ఈ జంక్స్చర్ లో యోగి వస్తేనే కరెక్ట్ వీళ్ళకి అని మాట్లాడేవాళ్ళు మొదలయ్యారు. ఈ రైట్ ఎకో సిస్టమ్ లో యోగి వస్తే సరిగ్గా వీళ్ళ హ్యాండిల్ చేయగలుగుతారని మాట్లాడుతారు. నాకు మీరు అన్నది. సో నరేంద్ర మోదీ గారు ఆ ట్రాన్సిషన్ లోకి వెళ్ళక తప్పదు. ఆయన కూడా నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ ఎలక్షన్స్ తర్వాత ఆయన రిటైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయన ట్రాన్సిషన్ కి ఒక మార్గం సుగమం చేస్తున్నారా అనిపిస్తోంది అని అంటున్నాను నేను. సో ట్రాన్సిషన్ ఎలా జరగాలి అని అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను చేశారు, కంపల్షన్, ఎమోషన్స్ బిల్డ్ చేయడం అనేది ఉంటుంది. 2024 ఎలక్షన్స్ లో ఎమోషన్స్ ఎలాగైతే రాజేశారు, ఏం ఎమోషన్స్ నిజంగా మాడితే జాతీయవాదులందరూ ఖచ్చితంగా కంపల్సరీగా వెళ్ళి ఓటు వేయాల్సిందే, లేకపోతే చాలా కష్టం అవుతుంది అనే కంపల్షన్ అప్పుడు లేదని నేను చెప్పాను. ఇప్పుడు ఆ కంపల్షన్ బిల్డ్ అవుతోంది. నెంబర్ 1, ఈ కంపల్షన్ బిల్డ్ అవుతోంది. ఎట్ ద సేమ్ టైం
ఎవరొస్తే వీళ్ళకి గట్టి జవాబుని ఇవ్వగలరో ఆ నిర్ణయం కూడా జరుగుతోంది. రాబోయే రోజుల్లో యోగి అనే ఒక కాన్సెప్ట్ వస్తోంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ యూపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ యూపీ ఎలక్షన్స్ లో గనక మళ్ళీ యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, యోగి ఆదిత్యనాథ్ గనక ముఖ్యమంత్రి అయితే, మీరు గమనించి చూస్తే 2001లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయ్యారు, గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2012లో అంటే 3 టర్మ్స్ ఆయన గెలిపించారు ఎలక్షన్స్ ని. 2002, 2005, 2002, 2007, 2012 3 ఎలక్షన్స్ ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ లో గెలిపించారు. యోగి 2017లో ముఖ్యమంత్రి అయ్యారు. 17, 22 and 27 గెలిపించితే 3 టర్మ్స్ ఆయన కూడా గెలిపించిన వాడు అవుతాడు. సో 27 గెలిపించిన తర్వాత ఆయన 3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా 2029కి వచ్చిన ఆశ్చర్యం లేదు. లేదు అంటే ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా కాకపోతే నరేంద్ర మోదీ 2029 ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చి తర్వాత యోగి ఆదిత్యనాథ్ టేక్ ఓవర్ చేసిన ఆశ్చర్యం లేదు. సో ఆ ట్రాన్సిషన్ జరుగుతోంది అని నేను అంటున్నాను. ట్రాన్సిషన్ కి తగ్గ వాతావరణం కూడా బిల్డ్ అవుతోంది. లైన్ డ్రా చేశారు అటా ఇటా. సో అపోనెంట్స్ డిసైడ్ అయిపోతున్నారు. అందుకే దిమాగి నక్సల్స్ అన్నారు, ఆయన వందే మాత్రం అన్నారు. అలాగే ఇప్పుడు లెఫ్ట్ ఎకో సిస్టమ్ మాట్లాడుతున్న విధానాలు మనం చూస్తున్నాం. బ్రాహ్మణవాది, మనువాది, ఆజాది ఈ నినాదాలు చేయడం చూస్తున్నాం. ఇవన్నీ 2014లో చూసినవే, ఇవేం కొత్తవి కాదు ఈ నినాదాలు. రాముడు గొప్ప, రావణుడు గొప్ప, లేకపోతే ఈ హిందుత్వాకి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి వితండవాదాలు, దూషణలు ఇవన్నీ గతంలో చూసినవే. ఇవన్నీ కొత్త కాదు బీజేపీ ఎకో సిస్టమ్ ఎదుర్కోవడానికి. బట్ పాయింట్ ఏంటంటే ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటంటే, ఆ రోజు సొసైటీలో హిందూ చైతన్యం లేదు, ఈ రోజు హిందూ కాన్షియస్నెస్ విపరీతంగా ఉంది. మీకైనా నాకైనా చాలా మందికి మనం అందరం కూడా భావిస్తున్నాం కదా, అవును ఎస్ వై నాట్ అనే క్వశ్చన్ వస్తుంది. ఇంతకుముందు వై అనేవాళ్ళం, బొట్టు పెట్టుకోవాలంటే వై అనేవాళ్ళం, వై నాట్ అనే ప్రశ్న వాళ్ళ హిందూ అడుగుతున్నాడు. అవును ఎందుకు పెట్టుకోవడం తప్పేంటి అని. వందే మాత్రం అంటే అతను నొచ్చుకుంటాడు అని అంటే అతను నొచ్చుకుంటాడు, సరే ఎందుకు నొచ్చుకోవాలి, ఏముంది దీంట్లో అనే ప్రశ్న ఇవాళ పుడుతోంది. సో దిస్ హిందూ కాన్షియస్నెస్ చూసారా, ఈ హిందూ కాన్షియస్నెస్ ఎమోషన్ గా మారడానికి లైన్ డ్రా చేయబడింది. దిస్ ఈస్ వాట్ ద మోదీ ట్రాప్. దట్స్ వాట్ ఐ బిలీవ్. వీళ్ళిద్దరిలో సిమిలారిటీస్ ఏం చెప్తారు, ఎవరిద్దరు, యోగి అండ్ మోదీ? యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే అండి, ఇద్దరు డిఫరెంట్ క్వాలిటీస్ కలిగిన వాళ్ళు, యూనిక్, ఎవరికి వాళ్ళు యూనిక్, అంతకు మించి మనం చెప్పలేం. బట్ పాయింట్ ఏంటంటే ఇద్దరికి కూడా అంటే హిందూ ధర్మం పట్ల క్లారిటీ ఉంది. దట్ క్లారిటీ ఆఫ్ థాట్. నేను ఎప్పుడు కూడా హిందూ ధర్మం విషయంలో లేదా హిందుత్వ రాజకీయాల విషయంలో నా అజంప్షన్ కూడా ఏంటంటే అండి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే 140 కోట్ల భారతీయులు కలిసి జీవించే వాతావరణం ఏర్పడాలి. కలిసి జీవించడం అంటే అర్థం ఏంటి అని అంటే, అప్పీజ్మెంట్ వల్ల సాధ్యం కాదు. సెక్యులరిజం అనే అర్థం, సెక్యులరిజం అనే అసలైన అర్థం ఏంటంటే, హిందూ సొసైటీ అందరం కలిసి ఉండాలనే ఒక సొసైటీ మనది. మీకు ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. ఈ దేశంలో ఇస్లామిక్ దురాక్రమణదారులు వచ్చి ఇస్లామిక్ దండయాత్రలు చేశారు. అండ్ ఈ దేశంలో క్రిస్టియన్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి మిషనరీస్ వచ్చాయి. మీరు ఈ దేశంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఏ ఊర్లో ఎక్కడికన్నా వెళ్ళండి, ఓ 100 రూపాయల నోటు కాలుకు తగిలింది అనుకోండి, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా దండం పెట్టుకుంటాడు జేబులో. నాకు తెలిసిన భారతీయత ఇది. సో అది ఏంటంటే అది క్రిస్టియన్లు కల్పించింది కాదు. మీరు క్రిస్టియన్ దేశంలో ఉండదు ఇది, భారతీయత. ఇస్లాంలో ఉండదు ఇది. భారతదేశంలో ఉన్న ముస్లిం మహిళలు నల్లపూసలు వేసుకుంటారు, బెట్టెలు పెట్టుకుంటారు. ఎందుకు? మరి ఇస్లాం ప్రకారం కాదు కదా, అది ఇస్లాంకి విరుద్ధం కదా. ఎందుకుంటారు అని అంటే ఇది భారతదేశంలో భాగం. ఇది మీరు దీన్ని భారతదేశాన్ని హిందూ దేశం అని అనడం అంటే అర్థము ఇది మతం అని చూడకూడదు. ఇక్కడ సంస్కృతి, ఇక్కడ వారసత్వము, ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా వచ్చినటువంటి చరిత్ర ఉంది. దీన్ని కాంగ్రెస్ లేదా కొంతమంది ఏం చేశారంటే అప్పీజ్మెంట్కి వెళ్ళిపోయారండి. చిన్న ఎగ్జాంపుల్, పార్సీలు వచ్చారు భారతదేశానికి, ఇస్లామిక్ వాళ్ళు వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, అందరూ వచ్చారు. పార్సీలు కూడా ఇక్కడికి వచ్చారు. పార్సీలు ఇరాన్లో ఇస్లామిక్ దాడులు జరుగుతుంటే పార్సీలు భారతదేశానికి వచ్చి గుజరాత్లో ఒక రాజు దగ్గరికి వస్తారట. వచ్చి మేము మీ దగ్గర ఉంటాం, మాకు ఆశ్రయం కల్పించండి, మా దగ్గర మమ్మల్ని తరిమేస్తే మేము ఇక్కడికి వచ్చాము, మేము బతుకు జీవుడు అనుకుంటూ వచ్చాము, మమ్మల్ని కాపాడండి, మాకు కూడా ఆశ్రయం ఇవ్వండి అని అంటే, అప్పుడు ఆ రాజు ఏమన్నట్టంటే ఒక పాల గ్లాస్ పెట్టి ఫుల్గా పాలు పోసి దాంట్లో, చూసారా ఇంతమంది జనాభా మాకున్నారు, మీరెక్కడ ఉంటారు, దీంట్లో ఓవర్ఫ్లో అయిపోతారన్నాడట.
అంటే పార్సీ సమాధానం ఏంటంటే ఉమ్, ఒక చక్కెర తీసుకుని అక్కడ పక్కనే ఉన్న చక్కెర ఒక చెంచాలో చక్కెర తీసి అందులో వేసి ఉమ్. చక్కెరలా మీలో కలిసిపోతాం మేము అన్నారట. ఓకే. ఉమ్, అది పార్సీ చెప్పిన మాట. ఇది చాలా పెద్ద ఫేమస్ కథ ఇది. ఉమ్, ఎందుకు ఈ మాట అన్నానంటే పార్సీలు ఎంతమంది పార్సీలు తెలుసా మన దేశంలో ఉన్నది? వాళ్ళ రతన్ టాటా పార్సీ, ఉమ్. వాళ్ళ యాన్సెస్టర్స్ ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆ, ఈవెన్ స్మృతి ఇరానీ Hmm. వాళ్ళ భర్త యాన్సిస్టర్స్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. ఈవెన్ మన ఎవరు జనరల్ శ్యామ్ మానిక్ షా 1971లో మన బంగ్లాదేశ్ యుద్ధాన్ని గెలిపించిన ఆర్మీ చీఫ్ జనరల్ శ్యామ్ మానిక్ షా వాళ్ళ నేపథ్యం పార్సీలది. ఉమ్, మరి పార్సీలు కూడా మైనారిటీలే కదా. మైనారిటీలు అనగానే మనం ముస్లింలు మాట్లాడతాం కదా. ఉమ్. ముస్లింలు మాత్రమే మైనారిటీ కాదు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అండ్ పార్సీలు ఉన్నారు. ఇన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. ఉమ్, ఎందుకు ఒక వర్గాన్ని మీరు ఎందుకు అప్పీజ్ చేస్తున్నారు? అందరం ఒకటేనండి చాలు. ఉమ్. హిందువులంతో, ముస్లింలంతే, క్రిస్టియన్లంతే, అందరం ఒకటే. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? సో ఈ భావన జాతీయవాద భావనగా మారింది. ఉమ్. ఈ స్పృహ ఈ దేశంలో పెరుగుతూ వస్తోంది. ఈ స్పృహ వచ్చినప్పుడు ఈ రోజు జనాల్ని ఏమరపాటుకు గురి చేయలేరు, మోసం చేయలేరు. ఇంతకు ముందు చేయగలిగారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సాయి Thank you. కృష్ణ గారు. ఇది ఇవాళ విశ్లేషణ. కీప్ వాచింగ్ 99 టీవీ.